హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు రెసిపీ మనం స్పైసీగా మటన్ కర్రీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ ముందుగా మటన్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, కస్తూరి మేతి, బాగా ఈ స్పైసెస్ పౌడర్ బాగా పట్టేలా మటన్కి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అన్ని స్పైసెస్ దాంట్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. పచ్చిమిరకాయలు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఒక 2 రొప్పల కరివేపాకు వేసుకోవాలి. ఒక 3 టమాటాకాయలు చిన్నగా తరుక్కొని వాటిని కూడా వేసుకోవాలి. బాగా కలిసేలా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక గుప్పెడు మెంతికూర వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, కారం నేనైతే 3 స్పూన్లు వేసాను. మీరైతే మీ రుచికి తగినట్టు వేసుకోవచ్చు. గరం మసాలా 1 స్పూన్. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మనం ఇందాక చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నేను మటన్ కేజీ తీసుకున్నానండి. 3 గ్లాసుల వాటర్ వేసాను కుక్కర్లో. మూత పెట్టే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టి 5 విజిల్లు వేయించుకోవాలి. మూత తీసేసి కర్రీ బాగా కలుపుకోవాలి. వేరే కడాయిలోకి మార్చుకొని కొంచెం ఉడికాక కొత్తిమీర పైన వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.